హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో చికెన్ని స్పెషల్గా అంటే అరిటాకులో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ముందుగా కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, అలానే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. సో ముందుగా అయితే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి అలానే గరం మసాలా, మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో తర్వాత కాస్త ఒక స్పూన్ నెయ్యి అలా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. అలానే ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చాలా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా టోటల్ మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అలా పక్కన పెట్టేసుకోవాలి. సో స్టవ్ పై ప్యాన్ పెట్టేసి ఈ అరిటాకుని అయితే ఇలా కాస్త అలా వేడి చేసుకోవాలి. సో ఫోల్డ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో ఇలా అరిటాకు మధ్యలో మనం చికెన్ పెట్టేసుకొని ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. చూడండి. సో సింగిల్ లీఫ్ అయితే కర్రీ లీక్ అయ్యే ఛాన్స్ ఉంది కనుక ఆ చికెన్, సో మనం ఏం చేయాలంటే ఇంకొక డబల్ లీఫ్ వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో అప్పుడు చక్కగా ఉడికిపోతుంది, లీక్ అవ్వదు. సో మా ఇంట్లో అయితే కొబ్బరి ఆకులు ఉన్నాయి, దాంతో ఇలా టైట్ చేసేసుకున్నాను. సో థ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను రెడీ చేసి పెట్టుకున్న చికెన్తోనైతే ఇలా నాకు 3 ప్యాక్స్ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు వీటిని చక్కగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఇలా స్టవ్ పైన మనం సెట్ చేసి పెట్టుకున్న ఈ అరిటాకు చికెన్ ఇలా పెట్టేసుకొని చక్కగా గాలి వెళ్ళకుండా చక్కగా ఎయిర్ టైట్ క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. సో మీడియంగా పెట్టేసుకొని ఫ్లేమ్ అలా ఉడికించుకోవాలండి. చూడండి వాటర్ వేపర్స్ ఎలా వచ్చేసాయో. సో ఒకసారి మధ్యలో తీసేసి ఇలా రివర్స్ తిప్పేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. సో అప్పుడు చికెన్ అనేది కంప్లీట్గా చక్కగా ఉడికిపోతుంది. సో టోటల్గా అయితే మన చికెన్ ఉడికిపోయిందండి. సో ఒక 40 మినిట్స్ టైం అయితే తీసుకుందండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా. చూడండి, వావ్ ఎంత గ్రీనరీ లీఫ్, గ్రీనరీ చికెన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అంతా గ్రీనరీ యాడ్ చేసాం కదా. చూడండి మన చికెన్ అయితే ఎలా ఉడికిపోయిందో చూడండి. చాలా చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. సూపర్ యమ్మీ టేస్టీగా ఉంది, స్పైసీగా ఉంది. పచ్చిమిర్చి పేస్ట్, పెప్పర్, మసాలా, గరం మసాలాలు అన్నీ యాడ్ చేసాం కదా, మంచి స్పైసీగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మన అరిటాకులో చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.